అనంతపురం జిల్లా టీడీపీ నేతలపై మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. 2 రోజుల పాటు అనంతపురంలో పర్యటించారు నారా లోకేష్. ఇక ఈ పర్యటనలో పార్టీ నేతల వ్యవహారంపై మంత్రి లోకేష్ అసహనాన్ని వ్యక్తం చేశారు. కార్యకర్తలు విస్మరిస్తున్న కొందరు ఎమ్మెల్యేల తీరుపై కూడా అసంతృప్తిని వెళ్లగక్కారు. అంటే కార్యకర్తలు అనేవాళ్ళు చాలా కీలకం, అలాంటి వారి మీద కూడా ఎమ్మెల్యేల తీరు అంటే వారిని విస్మరిస్తున్నారు అంటూ కూడా ఒక అసంతృప్తి అయితే లోకేష్ వ్యక్తం చేశారు. పార్టీ మీటింగ్లో ద్వితీయ శ్రేణి నేతలకు నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. అలిగి ఇంట్లో కూర్చుంటే మాకెలా తెలుస్తుందంటూ కూడా లోకేష్ ప్రశ్నించారు. అసంతృప్తి ఉంటే పార్టీ నాయకత్వం దృష్టికి తేవాలంటూ కూడా శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారిని ఎమ్మెల్యేలు కలుపుకొని పోవాలని కూడా లోకేష్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక ఈ విధంగా కూడా ఎమ్మెల్యేల తీరుపై అనంతపురంలో ఎమ్మెల్యేల తీరుపైనైతే మంత్రి నారా లోకేష్ అసంతృప్తిని అయితే వెల్లగక్కారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, నారా లోకేష్ అసంతృప్తికి సంబంధించిన కారణాలు ఏంటి? శ్రీ మొత్తం పైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లాలో 2 రోజుల క్రితం దాదాపుగా 2 రోజుల పాటు అనంతపురం జిల్లాలో గడిపారు. ప్రధానంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భక్త కనకదాస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైనటువంటి సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరినీ కూడా కలుసుకున్నటువంటి పరిస్థితి. కళ్యాణదుర్గంలో ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కూడా ఆయన మాట్లాడేటువంటి విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఏర్పాట్లు చేస్తారు. అయితే ఈ సందర్భంగా పలువురు ఆయన పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లారు. దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కురుబ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆరాధ్య దైవము కనకదాస విగ్రహాన్ని పెద్ద ఎత్తున దాదాపుగా 9 అడుగులు కాంస్య విగ్రహాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించుకునేటువంటి విధంగా కనకదాస జయంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారికంగా చేపట్టేందుకు కూడా నిర్ణయించి ఆ విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అట్టహాసంగా కనకదాస విగ్రహాన్ని ప్రారంభించడంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలను కూడా ఆయన ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇందుకు సంబంధించి ఆయన పెద్ద ఎత్తున అక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రారంభం నుంచి పెద్ద ఎత్తున కాన్వాయ్తో ర్యాలీగా నారా లోకేష్ అక్కడ తరలివెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగానే ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వేదికలో నాయకులు కార్యకర్తలందరూ కూడా నారా లోకేష్ కలుసుకున్నారు. ఈ క్రమంలోనే ర్యాలీలో పెద్ద ఎత్తున జనం ఉండడము, అదేవిధంగా ట్రాఫిక్ పెద్ద ఎత్తున స్తంభించుకోవడము, ఇలాంటి నేపథ్యంలోనే పలు చిన్న ఇవి కూడా అక్కడ లోపాలు కూడా స్పష్టంగా కనిపించాయి. ప్రధానంగా అప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయకుండా వెళ్లిపోయారని కొంతమంది దళిత వర్గాల్లో ఆయన పైన తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను కలుసుకునేటువంటి సందర్భంలో గోల్లా వెంకటేష్ అనేటువంటి కార్యకర్త కూడా మీరు ఈ విధంగా పెద్ద ఎత్తున వచ్చారు. అయితే అక్కడ ఒక పెద్ద ఎత్తున ఒక ప్రొక్లైన్ ద్వారా ఏర్పాటు చేసి గజమాలను కూడా మేము సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను కూడా పూర్తిగా నిరుత్సాహానికి గురయ్యారు అనేటువంటి విధంగా గోల్ల వెంకటేష్ అనేటువంటి వ్యక్తి నారా లోకేష్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అయితే మీరు అందరూ కూడా చూశారు. ఈ విధంగా చెప్తే ఏ విధంగా ఉంటుంది, మీకోసమే వచ్చాను అనేటువంటి విధంగా కూడా ఆయన సమాధానం ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మరికొంతమంది తమ ప్రాంతాల్లో కొన్ని పెన్షన్స్ రాలేదు అనేటువంటి విషయంగా కూడా ఆయన లేవనెత్తినటువంటి నేపథ్యంలో మీరు ఈ విధంగా మాట్లాడితే అలా పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అన్ని చేస్తున్నాం అనేటువంటి విధంగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ కొంత అసహనంగా ఆయన మాట్లాడినట్టు తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా కొంత నాయకులకు కార్యకర్తలకు అందరూ కూడా దగ్గరగా ఉండాలి. వాళ్ళందరినీ కూడా పార్టీ అభివృద్ధి కోసం, అదేవిధంగా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలందరూ కూడా శ్రమించి ఉంటారు. కాబట్టి నాయకులు పూర్తి స్థాయిలో కలుపుకొని పోవాలి, ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో కలుపుకొని పోవాలి. లేకపోతే పార్టీకి ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కార్యకర్తలకు పార్టీ అండగా నిలవాలనేటువంటి విధంగా కూడా కొంత అసహనం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం పైన కొంతమంది కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్ తమ ప్రాంతం గుండా ర్యాలీగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి దగ్గరగా చూడాలనేటువంటి విధంగా కానీ, లేకపోతే గార్లాండ్స్ వేయాలి, పూలమాలలు బొక్కలు అందించాలి అనేటువంటి విధంగా ఉత్సాహాన్ని కనబరిచారు. అయితే ఈ ఉత్సాహం పైన కొంత నీళ్లు చల్లేటువంటి విధంగా కూడా ఆయన పూర్తి స్థాయిలో కాన్వాయ్లో తరలి వెళ్లిపోవడంతో కూడా కొంత నాయకులు కార్యకర్తలు కూడా పూర్తిగా అసహనంతో
ఉన్నారు రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక అనంతపురం జిల్లా టీడీపీ నేతలపైనైతే మంత్రి లోకేష్ సీరియస్ అయ్యారు. 2 రోజుల పాటు కూడా అనంతపురంలో పర్యటించిన నారా లోకేష్ కూడా అక్కడ గ్రౌండ్లో ఉన్న పరిస్థితులను తను తెలుసుకోవడం జరిగింది. కార్యకర్తలు పార్టీకి దూరం అవుతున్నట్లు, కార్యకర్తలకు కూడా అక్కడ సరైన స్థానం కూడా లభించటం లేదు అనేది కూడా అర్థమైంది. ఇక్కడ ఎమ్మెల్యేల తీరుతోనే కార్యకర్తలు పార్టీకి దూరంగా ఉంటున్నట్లుగా కూడా ఇప్పుడు లోకేష్ ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత అయితే అసహనాన్ని వ్యక్తం చేశారు. కార్యకర్తలను విస్మరించకూడదు అంటే కూడా ఎమ్మెల్యేలకైతే హితవు పలికారు. ఎమ్మెల్యేల తీరుపైనైతే మండిపడ్డారు. ఇక పార్టీ మీటింగ్లో కూడా ద్వితీయ శ్రేణి నాయకులు నేతలకు కూడా దిశానిర్దేశం చేశారు. మీరు అలిగి ఇంట్లో కూర్చుంటే మాకు ఎలా తెలుస్తుంది, అధిష్టానం దృష్టికి మీరు తీసుకొని రావాలి కదా అంటూ కూడా లోకేష్ చెప్పడం, ఆ తర్వాత కింది స్థాయి నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు వీళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి. గెలుపుల కార్యకర్తలు అనేవాళ్ళు చాలా కీలకం. కార్యకర్తలు మనం టీడీపీ పార్టీ చూస్తే కనుక కార్యకర్తలకు ప్రధాన పాత్ర ఇస్తుంది. కార్యకర్తలు కూడా అదే విధంగా పార్టీకి లోబడి పార్టీలో పనిచేస్తూ ఉంటారు. అదే రకమైన అభిమానాన్ని కూడా ఇటు సీఎం చంద్రబాబు కూడా చూపిస్తారు. ఇంకా లోకేష్ కూడా అదే రకమైన అభిమానాన్ని కూడా చూపించారు పార్టీ కార్యకర్తల మీద. ఇక ఈ విధంగా కూడా ఏదైనా ఉంటే గనక అధిష్టానం దృష్టికి తీసుకొని రావాలి. మరోవైపు కింది స్థాయి నాయకుల్ని, నేతల్ని, కార్యకర్తల్ని వీళ్ళందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలంటూ కూడా మిగిలిన నేతలకు అనంతపురంలో చెప్పడం జరిగింది. కాకపోతే ఈ జరిగిన పరిస్థితులను తెలుసుకున్న తర్వాత అయితే ఆయన అసహనానికి గురయ్యారు.